దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథముల నుండి చూడండి, 13వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చదువుతాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్లు ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను. గనుక భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో పాటు ఎవరు? ఈ మృగముతో సాటి ఎవడు? దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపన జరుపు అధికారము దానికి ఏర్పాటాయను. గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును. వారిని జయింపను. దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజల మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక. ఎవడైనను చెరపట్టవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడెను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు.
స్తోత్రములు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఓ చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా ప్రభువా, నాయన అదుగు నా ప్రభువా, నీ వాక్యం అనేటువంటి నాయన పస్కాను నాయన మీరే మాకు నా తండ్రి విరచి వడ్డించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి, నిశ్చయముగా నాయన ఈ మధ్యాహ్న సమయంలో నీ వాక్యము ద్వారా నాయన మీరే మాతో మాట్లాడి నాయన మా యొక్క ఆత్మీయ జీవితాలు బలపరిచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి ప్రభువా, మా జీవితాలు సరిచేయండి ప్రభువా, మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి ప్రభువా, మా చూపులు సరిచేయండి ప్రభువా. ప్రభువా మేము నాయన నీ వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు మా జీవితాలు ఏమైనా ఉంటేనా ప్రభువా, వాటన్నిటిని కూడా నాయన సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు స్తుతులు స్తోత్రము స్తోత్రము ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఓ మాకు ఆత్మీయ జీవితంలో నాయన మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి ప్రభువా. అన్ని విషయాలు నీ కృపను దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవుని నామముకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా దేవుడు మనల్ని కాపాడి, మనల్ని రక్షించి, మనలను బ్రతికించి, మనల్ని ఆయన సజీవులుగా ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన గొప్పవాడు. ఆయన దేవుడు గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు ఆయన ఉన్నవి లేనట్టుగాను లేనివి ఉన్నట్టుగా చేయగలిగినటువంటి గొప్ప సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆదిలోనే అంతమును చూచిన దేవుడు ఆయన. ఆదిలోనే అంతమును చూచిన దేవుడు అంటే ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో అనేది పూర్తిగా ప్రియులారా దేవుడు ముందుగానే చూచిన దేవుడు ఆయన. దేవునికి ఎవరు కూడా సలహాలు ఇవ్వలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా దేవునికి సలహాలు ఇస్తారా? దేవునికి ఎవరు కూడా సలహాలు ఇవ్వలేము. ఆమేన్. హల్లెలూయా. కనుక అటువంటి ఒక గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎటువంటి గొప్ప దేవుడు అనంటే నోటి మాట చేత ఆయన సృష్టిని ఉనికిలోనికి తీసుకొచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కేవలము ఈ ప్రపంచాన్నంతా కూడా ఆయన ప్రియులారా ఎలా ఉనికిలోనికి తీసుకొచ్చాడు అని అంటే ఆయన నోటి మాట ద్వారా, కేవలము ఆయన నోటి మాట ద్వారా ఆయన ఈ ప్రపంచమును నిర్మించాడు. ఈ ప్రపంచాన్ని
ఉనికిలోనికి తీసుకొచ్చాడు. ఈ ప్రపంచాన్ని ఆయన కలుగు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, అటువంటి ఒక సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులమని ఆనాడు ఎప్పుడో దానియేలు తన గ్రంథంలో రాసించాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఏమని రాసించాడు అంటే, యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని వాక్యం రాడు. ఇప్పుడు మనము దాన్ని ఎలా మారుస్తున్నాము అంటే, బ్రహ్మమును దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని పిలుస్తున్నాం. దానియేలు యొక్క కాలములో దేవుని యొక్క పేరేమిటంటే యెహోవా కాబట్టి ఆయన యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులని ఆయన పలికాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం దానియేలు యొక్క కాలములో మనం లేవు ఇప్పుడు ఆ పేరును పెట్టి మనం పిలవటానికి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దానియేలు యొక్క కాలంలో మనము లేము. కనుక మనము జీవించుచున్న ఈ కాలము ఇదిగో వధువు ఎత్తబడే కాలంలోకి మనం జీవిస్తా ఉన్నాం. ఇప్పుడు వధువు ఎత్తబడేటువంటి కాలంలో మనం జీవిస్తా ఉన్నాం. కనుక ఈ వధువు ఎత్తబడేటువంటి కాలంలో దేవుడు ఈ చివరి కాలంలో చూడండి తన యొక్క రెండవ రాకడను జరిగించి, ఆయన రెండవ రాకడలో తన శరీరమును తన పేరును మార్చుకుని బ్రహ్మముగా ఈ లోకములో ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనము జీవించుచున్న ఈ కాలములో మనకు ఇవ్వబడిన పేరు ఏమిటి అని అంటే ప్రియులారా, బ్రహ్మం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పేరండి? మనకు ఇవ్వబడిన పేరు బ్రహ్మం. కనుక ఇప్పుడు దానియేలు పలికిన ఆ వాక్యము ఇప్పుడు మనము ఎలా పలుకుతున్నాము అని అంటే, బ్రహ్మమును దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా, ధన్యులు అని అంటే ప్రియులారా, ఎందుకు ధన్యులు అని అంటే, ఈ లోకంలో ప్రియులారా మనము ఆస్తులు సంపాదించుకోవడానికో, లేకపోతే మిద్దెలు మేడలు కట్టుకోవడానికో, లేకపోతే ప్రియులారా గమనించండి ఇంకేదో ఏదో మనకు వస్తాయని కాదు. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైన కార్యము, గొప్ప కార్యము, శ్రేష్టమైన కార్యం ఏమిటంటే ప్రియులారా, మన పేర్లు దేవుడు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో మన పేర్లు రాసి, ఆ పేరును బట్టి మనలను ఆయన పిలిచి, మనను పిలవడమే కాకుండా మనలను ఆయన పరిశుద్ధులుగా చేసి, నీతిమంతులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి ప్రియులారా రేపు మనల్ని ఆయన ఏం చేయబోతున్నాడు అని అంటే మహిమపరచబోతున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రేపు ఒక దినాన దేవుడు మనలను ఆయన ఏం చేయబోతున్నాడు అని అంటే మహిమపరచబడబోతున్నాడు. మనలను మహిమపరచబోతున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎందుకంటే చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట మనకు రాయబడింది. చూడండి, కీర్తన గ్రంథము 91వ కీర్తనలు 91వ కీర్తనలో మనం ఒక మాట చదివి ఆ తర్వాత మనం చదివినటువంటి వాక్యంలోకి మనం వెళ్దాం. కీర్తనలు 91వ కీర్తన తీయండి. కాదండి, చూడండి ఇక్కడ మనం ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుతాం. 14-15 వచ్చినట్టు మనం చదువుతాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఘనపరచెదనన్నా, మహిమపరచెదనన్నా, లేదా గొప్ప చేసేదనన్నా, ఇవన్నీ కూడా ఒకే పదాలు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను.
అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఏం చేయబోతున్నాడంట, ఆయన ఘనపరచబోతున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు రాసిన కీర్తన ఇది అని అంటే మోషే రాసిన కీర్తన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరు రాశారండి? మోషే రాసిన దైవజనుడు అనేటువంటి మోషే. చూడండి 90వ కీర్తన, 91వ కీర్తన, 92వ కీర్తన ఇవన్నీ కూడా రచించింది ఎవరు అని అంటే మోషే రచించిన కీర్తనలు ఇవి. కనుక ఈ కీర్తనల్లో ప్రియులారా మొట్టమొదటిగా ఆదాము నుంచి అబ్రహాము వరకు కూడా, లేదా అబ్రహాము నుంచి మోషే వరకు కూడా ఎవరికి దేవుడి పేరు కనబడలేదు, తెలియదు. ఎవరికి కూడా దేవుని పేరు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు వినండి. ఆదాము నుంచి మోషే వరకు కూడా ప్రియులారా గమనించండి, దేవుని యొక్క పేరు ఎవరికి తెలియదు, బయలుపరచబడలేదు. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? ఆయన నేను సర్వశక్తి గల దేవుడును అని తనను తాను బయలుపరుచుకున్నాడు. అంతేగాని అబ్రహాముకు తన పేరును ఆయన చెప్పలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోవాకుకి దేవుడు బయలుపరుచుకున్నాడు. కానీ నోవాకు కూడా దేవుడు తన పేరును చెప్పలేదు. ఆయన అబ్రహాముకు దేవుడు బయలుపరుచుకున్నాడు. కానీ అబ్రహాముకు తన పేరును ఆయన చెప్పలేదు. నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పి తనను తాను ఆయన బయలుపరుచుకున్నాడు. అలాగుననే తర్వాత మోషే కాలం వచ్చినప్పుడు మోషే ఆయనను ఒక విమోచకుడిగా ఈ లోకములోకి దేవుడు తీసుకుని వచ్చాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి యొక్క విమోచకుడు మోషే అనంటే ఇజ్రాయేలు యొక్క విమోచకుడు ఆయన. ఇజ్రాయేలు ఐగుప్తులో 400 సంవత్సరములు బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించుటకు, వారిని బయటికి తీసుకుని రావడానికి, ప్రియులారా వారిని కనాను తీసుకుని వెళ్ళడానికి దేవుడు మోషేను ఒక విమోచకునిగా ప్రియులారా తీసుకున్నాడు. ఆయన పిలిచాడు. ఆ సీనాయి పర్వతం మీద ఒక పొద మండుచున్నది, కానీ ఆ పొద కాలిపోవటం లేదు. ఆ వింతను చూడటానికి మోషే వెళ్ళాడు. ఆ పొదలో, ఆ మండుచున్నటువంటి పొదలో నుండి ఒక స్వరము వినబడతా ఉంది. మోషే, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది కనుక నీ చెప్పులు విడిచిపెట్టి పైకెక్కమన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే అక్కడ చెప్పులు విడిచిపెట్టి పైకి వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళినప్పుడు ఇదిగో నా ప్రజల యొక్క మొరను నేను విన్నాను, నా ప్రజల యొక్క స్థితిని నేను చూచాను, కనుక వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి నీవు ఇదిగో ఐగుప్తులోకి వెళ్ళాలి. అప్పుడు ఆయన అడిగాడు అప్పుడు అసలు నీ పేరేంటి అని అడిగాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మోషేకి చెప్పాడు, నేను ఉన్నవాడును అనువాడను. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎవరంట? ఆయన ఉన్నవాడు అనువాడు. నేను ఉన్నవాడును. ఎప్పుడు నుంచి ఉన్నాడు ఆయన? ఈ భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఎవ్వరు కూడా సృష్టించలేరు. మనుషుల చేత నిర్మించబడిన వ్యక్తులు, మనుషుల చేత తయారు చేయబడినటువంటి బొమ్మలు ఏ రోజుకి ఎన్నటికి కూడా అవి ప్రియులారా దేవుళ్ళు కావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తరువాత ఏ దేవుడు కూడా ఉండడు అని మోషేతో ఖచ్చితంగా మాట్లాడాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఉన్నవాడు అనువాడులో నుంచే వచ్చిన పదమే యెహోవా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యెహోవా అనే పేరుకు అర్థం ఏమిటంటే కుటుంబముతో ఉన్నవాడు అని అర్థం. అర్థమవుతుందండి?
యెహోవా అనే పేరుకు అర్థం ఏమిటి అంటే కుటుంబముతో ఉన్నవాడు, భార్య పిల్లలతో ఉన్నవాడు అని అర్థం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక అప్పుడు యెహోవాగా ఉన్నప్పుడు ఆయన ప్రియులారా గమనించండి, భార్య లేదు, పిల్లలు లేరు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు ఆయనకి భార్య లేదు, పిల్లలు లేరు. కానీ ఆ దేవుడు క్రీస్తు బ్రహ్మముగా వచ్చినప్పుడు ఆయన వివాహము చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. దేవుని వాక్యము ఎప్పుడు ఎలా ఏ విధంగా నెరవేర్పు చేయాలో దేవునికి అన్నీ తెలుసు. ఆయన ప్రతీది కూడా ఆయన క్రమముగా చేసుకుంటా వచ్చే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రతీది కూడా క్రమముగా వచ్చేది, క్రమముగా జరిగించే దేవుడు. కనుక ఆ పేరును మొట్టమొదటిగా ఎవరికి తెలియజేశాడంటే, ఎవరికి తెలియజేశాడండి? మోషేకు. ఇక్కడ అదే రాయబడిన విషయం, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. చరిత్రలో ఈ రోజున మోషేను మనం తలుచుకుంటున్నాం. మోషే 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు అని చెప్పి మనం రాసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచము క్రైస్తవ దేశాలు, క్రైస్తవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ మోషే యొక్క పేరు ఉంటుంది. దేవుడు ఆ విధంగా మోషేని ఏం చేసినాడంటే ఘనపరిచాడు. రేపు నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేయబోతున్నాడంటే ఘనపరచబోతున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నిన్ను నన్ను ఆయన హెచ్చించబోతున్నాడు. ఆయన నిన్ను నన్ను ఆయన మహిమపరచబోతున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అనంటే ఆయన పేరును నువ్వు తెలుసుకున్నావు కాబట్టి, ఆయన పేరును నువ్వు మహిమపరుచున్నావు కాబట్టి. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఏం చేస్తున్నాను? ఘనపరుస్తున్నాను. నువ్వు తెలుసుకుంటే చాలు ఆయన పేరుని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నీవు ఆయన పేరును తెలుసుకుంటే చాలు. నువ్వేదో చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీవు తెలుసుకుంటే చాలు, దేవుడిని ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు. చరిత్రలో ఈరోజు మనము మోషే గురించి ఏ విధంగా అయితే మాట్లాడుకుంటున్నామో, మోషే గురించి ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటున్నామో, మోషే గురించి మనం ఏ విధంగా అయితే తలుచుకుంటున్నామో, ఒకానొక రోజున చరిత్రలో ప్రియులరా మన పేర్లు సువర్ణపు అక్షరాలతో రాయబడుతున్నవి. ప్రియులరా రేపు మనల్ని కూడా చరిత్రలో ఏం చెప్పొస్తున్నారంటే తలుచుకుంటారు వాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఎందుకంటే ఆ గొప్ప స్థితిలోనికి దేవుడు మనలను ఆయన తీసుకుని వచ్చాడు. ఎటువంటి గొప్ప స్థితి ఇది, ఎటువంటి ఉన్నతమైన స్థితి ఇది. ప్రియులారా గమనించండి, ఒక సామాన్యమైనటువంటి మనలను ఆయన తీసుకున్నాడు. మనకు ఏ విద్య లేదు, మనకు ఏ చదువు లేదు, మనకు ఏ ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. ఈ లోకములో మనం పెద్ద అందగత్తులమో కాదు. మనము ప్రియులారా అందహీనులమైన మనలను, బలహీనులైన మనలను, జ్ఞానహీనులైన మనలను దేవుడు తన వాక్యము చేత, తన వాక్యాన్ని మన హృదయంలో పెట్టి ఆయన మనలను ఈ లోకంలోనికి ఏం చేశాడంటే పంపించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అందుకే ఈ రోజున ఈ ప్రపంచంలో ఘనమైన ప్రజలు, ఉన్నతమైన ప్రజలు, శ్రేష్టమైన ప్రజలు, గొప్ప ప్రజలు ఎవరైనా ఉన్నారు అంటే ప్రియులారా ఈ చివరి దినాల్లో మనమే. అబ్రహాము దినాల్లో అబ్రహాము, నోవాహు దినాల్లో నోవాహు, మోషే దినాల్లో మోషే, యేసుక్రీస్తు యొక్క దినాల్లో యేసుక్రీస్తు, క్రీస్తు బ్రహ్మ యొక్క దినాల్లో క్రీస్తు బ్రహ్మము. కానీ ఈ చివరి దినాల్లో ప్రియులారా ఈ ఆకాశాన్ని భూమిని కదిలించడానికి దేవుడు మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే తెలుసుకున్నాడు. దేవుడు మనలను ఆయన తీసుకున్నాడు. ఆయన దేవుడు నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక రోజున చరిత్రలో మనల్ని ఏం చేయబోతున్నాడంటే ఆయన మహిమపరచబోతున్నాడు. మనల్ని ఆయన ఘనపరచబోతున్నాడు. ఆయన మనలను ప్రియులారా ఒక గొప్ప స్థితిలోనికి తీసుకొని రాబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఎందుకు అనంటే
ప్రియులారా, ఇంకా ఇది చెప్పాలని చాలా ఉంది కనుక ప్రియులారా గమనించండి. దేవుడు ఒక దినాన మనలను ఆయన ఏం చేయబోతున్నాడంటే మహిమపరచబోతున్నాడు, మనలను ఆయన ఘనపరచబోతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు అని అంటే ఆయన పేరును బట్టి మనం ఈ లోకములో జీవిస్తున్నాము. ఆయన పేరును మనము ఏం చేస్తున్నామంటే ఇతరులకు పరిచయం చేస్తున్నాం. దేవుని నామంలో మనం కార్యాలు చేస్తున్నాం. ఆ కార్యాలను బట్టి ప్రియులారా మనము రేపు దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడంటే మహిమపరచబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూద్దాం ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలోకి మనం వద్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో మనం ఇప్పుడు దాకా మనం చదివిన వాక్యము దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి మరలా ఒకసారి చదువుదాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పమును దాని బలమును దాని సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లు ఉండేను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయి కనుక భూజనులందరూ ఆ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకును అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఆ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇది ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మనం చదివాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో ప్రియులారా మరియు 10 కొమ్ములు 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, 10 కొమ్ములు తర్వాత 7 తలలు. 10 కొమ్ములు 7 తలలు కలిగినటువంటి అది క్రూరమైన మృగమంట. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే ప్రియులారా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము అని పెట్టుకోండి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఇది ఏమిటి క్రూర మృగము? ఆమేన్. హల్లెలూయా. ఈ క్రూర మృగము ఏంటి అసలు? ఎవరి క్రూర మృగము? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే ఆ కింద వచనంలో ఏం రాయబడిందంటే 2వ వచనం, నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని నోరు సింహము వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారం ఇచ్చెను. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇక్కడ మృగము వేరు, ఘట సర్పము వేరుగా కనబడుతుంది. ఈ మృగానికి ఘట సర్పం అధికారం ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2వ వచనంలో ఏం రాబడిందంటే మనం క్లియర్గా మనం చదివితే, నేను చూచిన ఆ మృగము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని నోరు సింహము వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును
తన సింహాసనమును గొప్ప అధికారము ఇచ్చెను. అర్థమవుతుందండి? దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ క్రూర మృగము వేరు, ఘట సర్పము వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఘట సర్పము ద్వారా క్రూర మృగానికి ఏమొచ్చింది? అధికారం ఇచ్చినట్లుగా ఇక్కడ రాయబడింది. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ ఘట సర్పం ఎవరు? ఘట సర్పం ఎవరు? అపవాది, సాతానుడు, దయ్యము, దుష్టుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మరి మృగము? దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అసలు ఇది మనం గమనిస్తే ఈ 13వ అధ్యాయం మరియు 10 కొమ్ములు అనంటే, 10 కొమ్ములు అనగా అర్థం ఏంటంటే, కొమ్ము దేనికి సూచనగా ఉంది అనంటే అధికారానికి, దేశానికి. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొమ్ము దేనికి సూచనగా ఉంది? అధికారమునకు, రాజ్యాధికారమునకు సూచనగా ఉంది. అంటే 10 కొమ్ములు అనగా 10 రాజ్యములు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 తలలు అనగా 7 ఖండములు అనగా ప్రపంచవ్యాప్తంగా అని అర్థం. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 10 కొమ్ములు అనగా 10 రాజ్యములు. అర్థమవుతుందండి? 10 దేశాలు దానికి సపోర్ట్ చేస్తున్నాయి. 10 దేశాలు, 10 రాజ్యములు అంటే 10 దేశాలు, 10 మంది రాజులు. 10 మంది రాజులు ఆ క్రూర మృగానికి ఏం చేస్తున్నారు? సపోర్ట్ చేస్తున్నారు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 7 తలాలు అంటే అర్థం ఏంటంటే 7 ఖండాలు అంటే ప్రపంచవ్యాప్తంగా అని అర్థం. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దాని కొమ్ముల మీద 10 కిరీటాలు. అంటే 10 కిరీటం అంటే అధికారం. కిరీటం అంటే దేనికి సూచనగా ఉంది? అధికారానికి. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దాని తలల మీద దేవదూషణకరమైన నామములు ఉండెను. తలలెన్ని? 7 తలలు. కొమ్ములెన్ని? 10 కొమ్ములు. కొమ్ముల మీద 10 కిరీటాలు ఉన్నాయి. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ తల మీద మాత్రము, ఈ తలలు 7 తలల మీద మాత్రము ఏమున్నదంటే దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయంట. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 12వ అధ్యాయంలో మనకు వస్తే ఒకసారి ఈ యొక్క చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములోకి మనం ఒక్కసారి వద్దాం. 7వ వచనం నుంచి మనం చదువుదాం. అంతటా క్షమించండి, మొదటి నుంచి చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. చూడండి, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. అంటే ఈ 12వ అధ్యాయంలో ఈ ఘట సర్పము ఎక్కడి నుంచి పడదోయబడుతుందంట? పరలోకము నుండి. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 3వ వచనంలో ఏమని రాయబడింది? అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఆ సూచన ఏమిటంటే ప్రియులారా, 7 తలలను చూడండి, ఎర్రని మహాఘట సర్పమును, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములు 3వ భాగమును ఈడ్చి
వాటిని భూమి మీద పడవేశాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 7వ వచనం ఒకసారి చదవండి మళ్ళా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసి గాని గెలవలేకపోయేరి కనుక పరలోకమందు వారికి ఇంకా స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అని సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఎక్కడ పడద్రోయబడింది? భూమి మీద పడద్రోయబడిన అని వాక్యంలో రాయబడింది. దానికి పేర్లు ఏమిటంట? ఇక్కడ క్లియర్గా రాశారు. దాని పేర్లు ఏమిటంటే చూడండి ఇక్కడ 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది ఎక్కడి నుంచి పడద్రోయబడుతుంది ఇది అనంటే ప్రియులారా, పరలోకము నుండి పడద్రోయబడుతుంది. పరలోకము నుండి ఎక్కడికి దోసినారు అనంటే అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ ఘట సర్పము సాతాను, అపవాది, లూసిఫర్ వీడు ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. ఇది కూడా ఒక దూతే. ఆ దూత మనసునందు పాపము కనబడినంత వరకు కూడా, అది యథార్థముగా ఉన్నంత వరకు కూడా, దాని యందు పాపము ఏమాత్రము కనబడినంత వరకు కూడా అది దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ ప్రియులారా ఆ విధంగా ఉంటున్న సమయంలో దాని యందు దేవుడు ఏం చూశారంట? పాపమును చూశారంట. యెహెజ్కేలు గ్రంథములో అది రాస్తున్నాడు ఆయన. నీ యందు పాపము కనబడ వరకు నీవు రత్నములతో, ముత్యములతో, గోమేధికముతో నువ్వు అలంకరింపబడితివి అని రాస్తాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దూతల అన్నిటిలో కల్లా కూడా ఈ లూసిఫరు మంచి అందగాడు అన్నమాట. మంచి అందగాడు. తన అందాన్ని చూసుకొని, తన బలాన్ని చూసుకొని, తన శక్తిని చూసుకొని ప్రియుల గర్వించాడు. గర్వించి ఏం చేసినాడు అనంటే దేవుని మీదను, దేవుని యొక్క దూతల మీదను తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. అప్పుడు మొట్టమొదటిగా పరలోకములోనే యుద్ధము జరిగింది అక్కడ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరికి జరిగింది? పరలోకములో మిఖాయేలుకు, ఈ యొక్క లూసిఫర్కి, వాడి యొక్క దూతలకు. మిఖాయేలు ఆ లూసిఫర్తో, ఘట సర్పముతో యుద్ధం చేశాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు లూసిఫర్ మిఖాయేలుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఈ లూసిఫర్ గెలవలేకపోయాడు. అక్కడ ఓడిపోతున్నటువంటి ఆ సమయంలో వాడిని ఎక్కడ దోషేశాడంటే ఆ యొక్క ప్రియులారా గమనించండి, ఆ యొక్క ఆ పరలోకములో నుండి మిఖాయేలు ఆ పరలోకములో నుండి ఎక్కడ తోసేసినాడంటే భూమి మీదకి తోసేసేసాడు. వాడు రావడమే కాదు, వాడి యొక్క తోకతో 3వ భాగాన్ని భూమి మీదకి తీసుకొచ్చేసాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రతి సమయంలో కూడా సాతానుడితో యుద్ధము చేయాలి అని అంటే కంపల్సరీగా ఆ యుద్ధము చేసే వ్యక్తి ఎవరు అని అంటే మిఖాయేలు అని మీరు గుర్తుపెట్టుకోవాలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాతానుడితో యుద్ధం చేసేది ఎవరు? మిఖాయేలు. మిఖాయేలు అంటే దేవుడు అని అర్థం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మిఖాయేలు ఆ యొక్క యుద్ధం చేశాడు ఆయనతో. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యుద్ధం చేసి అపవాదిని, ఆది ఘట సర్పమును, లూసిఫర్ను భూమి మీదకి తోసేశాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే చనిపోయినప్పుడు కూడా మోషేని సమాధి చేసింది ఎవరు అని అంటే మిఖాయేలు, వాడి యొక్క దూతలు.
మికాయేలు వాని యొక్క అనుచరులు వచ్చి మోషే యొక్క శరీరమును వాళ్ళు భూస్థాపన కార్యక్రమాన్ని చేశారు. ఆమెన్ హల్లెలూయా. భూస్థాపన కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత లూసిఫర్ పరిగెత్తుకుంటా వచ్చాడు. మోషే యొక్క శరీరాన్ని గురించి మికాయేలుతో అపవాది ఏం చేసినాడు? తరికించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ వాళ్ళిద్దరికి యుద్ధం జరిగింది మరలా మోషే యొక్క శరీరం గురించి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యూదా పత్రికలో మనకు ఆ మాట కనబడతా ఉంటుంది. కనుక ఇప్పుడు చూడండి, ఆ యుద్ధములో మోషే గెలిచాడు, అపవాదిని గద్దించాడు. క్షమించండి, మికాయేలు గెలిచాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, తర్వాత ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మనకు వస్తే అపవాదిని బంధిస్తున్నాడు అక్కడ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అక్కడ ఎవరు బంధిస్తున్నారో మనకు కనబట్టలేదు. చూడండి ఒకసారి అధ్యాయం మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మొదటి నుంచి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండా ఉండునట్లు అగాధమును మూసివేసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము చాలండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో ఒక దూత పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అపవాదిని బంధించుటకు వస్తుంది. ఆ దూత ఎవరో కాదు, మికాయేలు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అక్కడ మికాయేలు అని రాయబడలా, కానీ ఖచ్చితంగా జరిగిన సందర్భాలను బట్టి మనం చూస్తే ఖచ్చితంగా అది మికాయేలే. 100%, 100% అది మికాయేలే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, అపవాదితో యుద్ధము చేయాలంటే మికాయేలు తప్పనిచ్చి ఎవరికి దేవుడు అధికారం ఇవ్వలే. కనుక రేపు మనము కూడా మికాయేలు యొక్క పరిచర్యను మనం చేయబోతున్నాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనతో మికాయేలు రాబోతున్నాడు, మనతో మికాయేలు ఉండబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మికాయేలు యొక్క ఆత్మ మనలో ఉండబోతుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మికాయేలు యొక్క ఆత్మ మనలో ఉండబోతుంది. మనం మికాయేలు యొక్క ఆత్మను ధరించి అపవాదిని బంధించి ప్రియులారా ఇదిగో ఆ పాతాళంలో దాన్ని ఏం చేయబోతున్నాం అంటే బంధించబోతున్నాము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఈ యొక్క అపవాది అనే దానికి ఇదంతా వచ్చింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 12వ అధ్యాయములో ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు 7వ వచనంలో మనం చదివితే అక్కడ ఏం రాయబడిందంటే ఘట సర్పము అపవాది. ఏమండి? అపవాది, ఘట సర్పము, ఇంకేం పేరు దానికి? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఇవన్నీ కూడా అపవాది యొక్క పేర్లే. అపవాదన్న, సాతానన్న, ఘట సర్పం అన్న, ఇవన్నీ కూడా ఎవరి పేర్లు అని అంటే ఆ యొక్క సాతాను యొక్క పేర్లే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ 13వ అధ్యాయంలోకి వద్దాం. ఇప్పుడు పరలోకములో ఉన్నది ఇప్పుడు ఎక్కడితో ఇవ్వబడింది? అది భూమి మీదకి వచ్చేసి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక భూమి మీదకి వచ్చి మొట్టమొదటిగా ప్రియులారా అది ఎవరిని లొంగ తీసుకుందంటే ఆదాముకు ప్రదానము చేయబడినటువంటి అవ్వను. ఆదాము ఇంకా ఆమెను పొందుకోలేదు. ఆదాము ఇంకా అవ్వను పొందుకోలేదు. కనుక ఆదాముకి దేవుడు అవ్వను ఏం చేసినాడు అంటే ప్రదానం చేసినాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు ఈ మాట. ఏదైనా తోటలో దేవుడు
ఆదాము కోసము ఒక వధువును ఆయన తయారు చేసినాడు, సిద్ధం చేసినాడు. అయితే ఆ వధువు ఆదాము పొందక ముందే అపవాది దాన్ని ఏం చేసిన, ఆ యొక్క వధువుని ఏం చేసినాడంటే చెరిచినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరూ కూడా ఇంకా ఏకం కాకమునుపు, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక అపవాది ఏం చేసింది అని అంటే ఆదాముకి ఇవ్వబడినటువంటి ఆ వధువును పాడు చేసేసి, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిజంగా ఆయన గొప్పవాడు. అందుకే ప్రారంభంలో నేను చెప్పాను, నేను దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే చెడిపోయిన దాన్ని కూడా ఆయన బాగు చేయగలిగిన దేవుడు ఆయన. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపవాదికి పాడు చేయడము, నాశనము చేయడము అది మాత్రమే వాడికి తెలుసు. గృహాలు పాడు చేయటము, మనుషుల యొక్క జీవితాలు పాడు చేయటము, ఏమండి, మనుషుల యొక్క జీవితాలను నాశనం చేయడమే అపవాదికి తెలుసు. కానీ నాశనమైపోయినటువంటి జీవితాలను బాగు చేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు బ్రహ్మం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చెడిపోవచ్చు, మన జీవితాలు చెడిపోవచ్చు. చెడిపోయినటువంటి ఒక రక్తస్రావం గల స్త్రీ, సమరీ స్త్రీని తీసుకోండి మీరు, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆమె చెడిపోయింది. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కానీ ఎప్పుడైతే మెస్సయ్య ఆమెను కలుసుకున్నాడో ఆమె జీవితం ఏమైపోయిందంటే మారిపోయింది. ఆమె మళ్ళా కనికగా మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఏ శీలమును ఆమెను కోల్పోయిందో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ శీలం అయితే ఆమె కోల్పోయిందో మళ్ళా తిరిగి దేవుడు ఆ శీలమును ఆమెకి ఇచ్చాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి జీవం కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చెడిపోయిన జీవితాలను బాగు చేయగలిగిన దేవుడు ఆయన. చెడిపోయినటువంటి శీలమును మళ్ళా తిరిగి ఆ స్థానంలోనికి తీసుకుని రాగలిగిన దేవుడు ఆయన. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు కూడా ఒక వధువు ఇవ్వబడింది ఆత్మ సంబంధంగా. కానీ 325లో 3వ శతాబ్దము 25వ సంవత్సరంలో ఆ వధువు ఏమైపోయింది? పడిపోయింది. గోధుమ గింజ పడిపోయింది. అక్కడ దేవుడి వాక్యము పడిపోయింది. ఆదిమ అపోస్తుల యొక్క బోధ పడిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఆదిమ అపోస్తులు ఏదైతే కలిగి ఉన్నారో అది పడిపోయింది. వాడు నాశనం చేసినాడు, వాడు పాడు చేశాడు అపవాది. ఏదైనాలో ఏ విధంగా అయితే దూరి వాడు అవ్వను పాడు చేసినాడో అదే సాతానుడు, అదే ఘట సర్పము, అదే అపవాది ఇప్పుడు సంఘములో దూరింది. సంఘములో దూరి 325వ సంవత్సరంలో ఆ సంఘాన్ని కూడా ఏం చేసినాడంటే వాడు చరిచాడు, పాడు చేసేసాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అసలైన దాని దగ్గరికి మనం వస్తున్నాం. చాలా జాగ్రత్తగా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ప్రియులార 13వ అధ్యాయం, ఈ 13వ అధ్యాయం అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే అమెరికా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. 13వ అధ్యాయం అంతా కూడా 13వ అధ్యాయము అమెరికా దేశము. చూడండి, అమెరికా దేశం యొక్క జెండా మీద 13 నక్షత్రాలు ఉంటాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు 13 గీతలు కూడా ఉంటాయి దాని మీద. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆయన యొక్క నక్షత్రాల మీద, మన యొక్క అమెరికా జెండా మీద 13 నక్షత్రాలు ఉన్నవి, 13 సార్లు కలిగి ఉన్నవి అని చెప్పాడు ఆయన. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక పరిశుద్ధ గ్రంథములో మనము అమెరికా దేశాన్ని చూడగలము. అది ఎక్కడ, ఏ అధ్యాయములో అని అంటే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో మనము అమెరికా దేశాన్ని చూడగలము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము. ఈ క్రూర మృగం ఎవరో కాదు ప్రియులారా, గమనించండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎక్కడి నుంచి లేస్తుంది?
అన్ని పరలోకం నుండి కాదు, చూడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ క్రూర మృగము, ఆ ఘట సర్పము, క్షమించిన ఆ క్రూర మృగము ఎక్కడి నుంచి పైకి లేస్తుంది అని అంటే సముద్రములో నుంచి అని అంట. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడి నుంచి అండి? సముద్రములో నుంచి. సముద్రం అనగా అర్థం ఏంటి? సముద్రం అనగా అర్థం ఏంటి? ఆత్మీయంగా సముద్రం అనగా ప్రజలు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జనము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సముద్రం అనగా దేనిని సూచిస్తుంది అని అంటే జనము, ప్రజలు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ క్రూర మృగం ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రమే. సముద్రం అనగా అర్థం ఏంటి? ఆత్మీయంగా జనము, ప్రజలలో నుంచి వస్తుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ప్రజలు అనగా అర్థం ఏంటంటే సంఘము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, ప్రజలు అనగా అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి ప్రియులారా, ప్రజలు అనగా అర్థం ఏంటంటే సముద్రం అనగా ప్రజలు అని అర్థం, జనము అనగా అర్థం. అంటే ఇప్పుడు ఈ క్రూర మృగము ఎక్కడి నుంచి పైకి లేస్తుంది అని అంటే ప్రియులారా జనములో నుంచి వస్తుంది. ఇది దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎక్కడి నుంచి వస్తుంది? జనంలో నుంచి వస్తుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జనములో నుంచి వస్తుంది అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ప్రియులారా ప్రజల్లో నుంచి వస్తుంది అది. అంటే ప్రజలు అని అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 13వ అధ్యాయం అంటే అమెరికాను మనం చెప్పాం. అమెరికా దేని సూచిస్తుంది అని అంటే భూమి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అమెరికా దేని సూచిస్తుంది? భూమిని సూచిస్తుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అది పైకి వచ్చుట చూచినప్పుడు దానికి ఏమున్నాయంటే 10 కొమ్ములు ఉన్నాయి, 10 కిరీటములు ఉన్నాయి. దాని తలలు మీద దేవదూషణకరమైన పేర్లున్నవి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేనికి? ఆ క్రూర మృగానికి. ఇప్పుడు చూడండి, అపవాది ఒక ఆత్మ. అపవాది ఒక ఆత్మ. ఆత్మ కిరీటం ధరించగలుగుతుందా? ఏమండి, ఆత్మ కిరీటం ధరించగలుగుదా? ధరించలేదు. కానీ ఇక్కడ దీనికి 10 తలలు ఉన్నాయి, ఆ తల మీద 10 కిరీటాలు కూడా ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇది ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి అని అంటే ఒక మనిషి అని చెప్పాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరండి? ఒక మనిషి. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడు అని అంటే ప్రియులారా గమనించండి. చూడండి, క్రీస్తు బ్రహ్మాన్ చెప్తున్నాడు. ఇప్పుడు ఆ యొక్క నైసియ ఆలోచన సభ అంటే సంఘము ఎక్కడ పడిపోయింది? 325లో పడిపోయింది సంఘము. అంటే 325లో నైసియ ఆలోచన సభ అనేది రోములో జరిగింది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ జరిగింది? రోములో జరిగింది. ఈ రోములో జరిగినటువంటి ఈ నైసియ ఆలోచన సభ దగ్గర అక్కడ రోమన్ చక్రవర్తి అయినటువంటి ఒక వ్యక్తి ప్రియులారా క్రైస్తవుడు అవడం ద్వారా అక్కడ ఏం జరిగింది అని అంటే ఒక దేవునికి బదులుగా 3 దేవుడు సిద్ధాంతాన్ని తీసుకొచ్చినాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఒక దేవునికి బదులుగా 3 బహుదేవత ఆరాధన. ఎందుకనంటే ప్రియులారా గమనించండి, రోమును మనం ఒకసారి రోము యొక్క పరిస్థితిని మనం చూసుకుంటే రోమా దేశము అది ఒక అన్యుల దేశము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రోములో వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారని అంటే సూర్య దేవుని ఆరాధిస్తారు. వాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తారు. వాడు రోములో. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, వాళ్ళు ఒక దేవుని కాదు బహుదేవత ఆరాధన చేస్తారు వాళ్ళు రోములో. రోమా దేశంలో బహుదేవత ఆరాధన అంటే ఒక దేవునికి బదులుగా
అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అని వాళ్ళ యొక్క సిద్ధాంతము. వాళ్ళు ప్రధానంగా ఆరాధించేది ఎవరిని అని అంటే సూర్యుడిని. రోమ్ యొక్క దేవుడు ఎవరు? సూర్యుడు. వాళ్ళు సూర్యుడు ఎందుకు ఆరాధిస్తారంటే, సూర్యుడు అని మనం ఇంగ్లీష్లో రాస్తే సన్ అని వస్తుంది. సన్ అనగా అర్థం ఏంటంటే కుమారుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సన్ అనగా కుమారుడు. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇప్పుడు అది అన్యుల యొక్క దేశముగా ఉన్నప్పుడు, అన్యులు ఆరాధించేటువంటి స్థితిలో రోము ఉన్నప్పుడు, ఆ రోము అన్యుల దేశము పోయి చిన్నగా అది మారి ఎలా మారిందంటే పోపుల యొక్క ఆ దేశముగా మారిపోయిందంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మం చెప్తున్నాడు, మృగము యొక్క ముద్ర అనే సందేశంలో ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, అన్యులుగా ఉన్న రోము యొక్క దేశము అది రాను చూడండి, లియో ఎక్స్ అనేటువంటి ఒక పోపు వచ్చినప్పుడు ప్రియులారా, ఆ పోపు ఉన్న సమయంలోనే అది ఏంగా మారిపోయిందంటే పోపుల దేశంగా, పోపుల యొక్క సామ్రాజ్యంగా మారిపోయిందంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాళ్ళు ఆరాధించేటువంటి ఆ సూర్యుని ఆరాధిస్తూ, రెండో వ్యక్తి ఎవరు? వాళ్ళు ఆ రోమా దేశంలో ఎవరిని ఆరాధిస్తారంటే పోపుని ఆరాధించడం మొదలుపెట్టారు వాళ్ళు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఒక పోపు చనిపోయాడు అనుకోండి, వాళ్ళు పోపు చనిపోతే వాళ్ళు మరలా మరొక పోపును వాళ్ళు ఎన్నుకోవాలని అంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక అన్ని దేశాల్లో ఉన్నటువంటి పోపుల్ని వాళ్ళు ఎదుగుతారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎదికి ఒక చీకటి కొట్లో ఒక దీపం పెట్టి వెలిగించి వాళ్ళు ఏదో పెద్ద ప్రిల్లరా ఒక స్టోరీ ఉంది దాని గురించి. ఆ విధంగా వాళ్ళు మరొక పోపును ఎన్నుకుంటారు వాళ్ళు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆ పోపుకి ఒక ప్రత్యేకంగా ఒక స్థానాన్ని కల్పించారు. ఆ స్థానమే ఏంటంటే వాటికన్ సిటీ, రోమ్ యొక్క రాజధాని. ఒకప్పుడు రోమ్ యొక్క రాజధాని ఏది అంటే ఇటలీ. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇటలీ పట్టణంలో అనబడిన పట్టణములు అని అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఉంటుంది ఒకప్పుడు అది. కానీ ఇప్పుడు ప్రియులారా గమనించండి, పోపు నివాసము చేసే సిటీ ఏదంటే వాటికన్ సిటీ. వాటికన్ అంటే అర్థం ఏంటి? శ్మశానం అని అర్థం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతేనా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శ్మశానం అని అర్థం. కనుక ప్రియులారా ఇప్పుడు చూడండి, ఆ పోపు నివసించేటువంటి ప్రాంతము దాన్ని వాటికన్ సిటీ అని అంటారు. కనుక ఇప్పుడు అక్కడే ఉంటుంది పోపు యొక్క సింహాసనం. ఆ పోపు యొక్క సింహాసనం మీద వెనకాల ఒక చెక్కకి వికారేస్ ఫెరడే అని రాయబడి రోమన్ అక్షరాల్లో రాయబడి ఉంటుంది. అది దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైనా సరే పోపును కలవాలని అంటే కింద నుంచి మోకాళ్ళ మీద వెళ్ళి ఆ పోపు సింహాసనం దగ్గరికి వెళ్ళి పోపుని ఆ యొక్క చేకున్నటువంటి ఉంగరం ఉంటుంది, ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకోవాలా. అలా ముద్దు పెట్టుకునే లెక్క అయితేనే మనము పోపుని కలవనిస్తారు, లేకపోతే పోపుని కలవనివ్వరు. ఒకరోజు క్రీస్తు బ్రహ్మం కూడా పోపుని కలవడానికి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. పోపుని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన కింద ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసినప్పుడు ఇదే విషయాన్ని వాళ్ళకి క్రీస్తు బ్రహ్మం చెప్పాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు క్రీస్తు బ్రహ్మం అన్నాడు, నేను దేవుని ఎదుట తప్పనిచ్చి ఏ మనిషి ఎదుట నేను మోకాళ్ళు వంగనని చెప్పి మళ్ళా తిరిగి ఆయన ఏం చేసినాడంటే వెనక్కు వచ్చేసినాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, అపవాది యొక్క సింహాసనము, దుష్టుని యొక్క సింహాసనము, ఆ ఘట సర్పము యొక్క సింహాసనము ఏది అని అంటే ప్రియులారా వాటికన్ సిటీ. ఆమేన్. హల్లెలూయా. రోములో ఉన్నటువంటి వాటికన్ సిటీ. పోపు యొక్క సింహాసనమే అపవాది యొక్క సింహాసనం. ఆ ఘట సర్పం ఇప్పుడు ఎవరో దూరుతుంది,
అని అంటే పోపులోనే దూరుద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు దూరి ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనం 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 5వ అధ్యాయంలో మనకు క్షమించండి 6వ అధ్యాయంలో మనకు ముద్రలు ఉన్నాయి. ఏమండి 7 ముద్రలు ఉన్నాయి అక్కడ. ఈ 7 ముద్రలలో ప్రియులారా గమనించండి, వాడు మొదటి ముద్ర తెరిచినప్పుడు తెల్లని గుర్రం ఎక్కాడు. ఆమేన్. హల్లెలూయా. తెలుపు దేనికి సూచనగా ఉన్నది? పరిశుద్ధతకు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మళ్ళా వేరొక గుర్రాన్ని మార్చాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అప్పుడు మళ్ళా ఎర్రనిది. చూడండి, అంటే ఘటసర్పం ఎలా ఉంది అని అంటే ఎర్రని ఘటసర్పం అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు వాడు ఎన్నుకున్న మరొక గుర్రం ఏది అని అంటే ఎర్రని గుర్రము. రెండవ గుర్రము ఎర్రని గుర్రము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మార్చాడు వాడు. మూడవది నలుపు. నాలుగవది పాండుర వర్ణము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పాండుర వర్ణము గుర్రం మీద కూర్చున్నటువంటి ఏ వ్యక్తి అయితే ఉంటున్నాడో ఆ వ్యక్తి పేరు ఏమని రాయబడిందంటే మరణము. కృష్ణ చెప్తున్నాడు. అక్కడ మీరు చదవండి, ఆ వాక్యం కూడా అక్కడ ఉంటుంది. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దాని మీద కూర్చున్న వాడి పేరు ఏంటంట? మృత్యు అంట. అంటే మృత్యు అనగా మరణము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎర్రని రంగు అది దేని సూచనగా ఉన్నది అని అంటే ప్రియులరా రాజయోగ్యమైన దానికంట. అంటే రాజరికానికి. అంటే తాను చూడండి ఎలా వస్తున్నాడని అంటే రాజుగా వస్తున్నాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, సింధూర వర్ణము అనగా ఎర్రని రంగు. దాని అర్థము దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజయోగ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి. మళ్ళా మూడవది ఏంటంటే నలుపు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నలుపు దేనికి సూచనగా ఉన్నదంటే అపవాదికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నలుపు దేనికి సూచనగా ఉన్నది? అపవాదికి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, నాలుగవది ఏమిటి అని అంటే పాండుర వర్ణము గల గుర్రము. దాని మీద కూర్చున్న వానికి జనములు చంపుటకై అధికారం ఉందంట. చూడండి పూర్తిగా చదవండి. నాలుగవ ముద్ర. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇవ్వబడెను. చూడండి ప్రియులారా గమనించండి, పాతాళంలో ఎవరున్నారు అని అంటే పాతాళంలో ఉన్నటువంటి వీడి యొక్క సైన్యం ఉంది. ఇందాక మనం 12వ అధ్యాయంలో మనం చదివాం కదా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడిని భూమి మీద 3వ భాగం ఈడ్చి భూమి మీదకి వచ్చేసాడు. ఇప్పుడు ఆ సైన్యం అంతా కూడా ఎక్కడ ఉన్నారంటే పాతాళంలో ఉన్నాడు. అంటే వీడు పాతాళంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క సైన్యాన్ని పోగు చేసుకుంటాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, వాడు పూర్తిగా మనం గమనిస్తే ప్రియుల అపవాది, సాతానుడు, లూసిఫరు, ఆ ఘట సర్పము. ప్రియులరా ఇప్పుడు
అది ఎవరిలో దూరబోతుంది అని అంటే ప్రియులారా, వాటికన్ సిటీలో ఉన్నటువంటి ప్రియులారా ఆ పోపులో అపవాది దూరబోతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది క్రూర మృగములాగా పైకి వస్తుంది అన్నమాట. ఎక్కడ వస్తుంది మొట్టమొదటిగా అని అంటే అది అమెరికా దేశంతో ముందు సహవాసం చేయడం ప్రారంభిస్తుంది. ఇప్పటికే పోపు ఎన్నిసార్లు అమెరికా వెళ్ళాడు? 2 సార్లు వెళ్ళాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ఇప్పుడు అమెరికా పోపు అమెరికాతో ఆయన సహవాసం చేయడం మొదలు పెడతాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. దాని యొక్క విధానం మనం గమనిస్తే ఇప్పుడు చూడండి, దాని మీద ఇంకా మనం కిందకి చదువుతాం. ఆ యొక్క 13వ అధ్యాయం మనం కిందకి చదువుతాం 3వ వచనం నుంచి. దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్లుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఆ ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. చూడండి, ఆ మృగానికి పిల్లలు గమనించండి, అధికారం ఇచ్చిందా అంటే అధికారం ఇచ్చింది ఎవరు అని అంటే ఘట సర్పము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దానికి 7 తలలు ఉన్నాయి. ఆ 7 తలలలో ఒక దానికి ఏం తగిలిందంట? చావు దెబ్బ తగిలిందంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చావు దెబ్బ తగిలి మానిపోయిందంట. మళ్ళా మానిపోయి ఇప్పుడు పైకి లేచింది అది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఎక్కడ దీనికి చావు దెబ్బ తగిలింది? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా చూడండి, ఈ 10 తలలో ఈ 7 తలలో ఒక తలకి చావు దెబ్బ తగిలిందంట. అంటే రోమికి చావు దెబ్బ తగిలింది ఒక విధంగా చెప్పాలంటే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎక్కడ తగిలింది అని అంటే పిల్లరా గమనించండి, క్రీస్తు బిడ్డ చెప్తున్నాడు, ఆ రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతాలను కూడా వ్యతిరేకించి బయటికి వచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే మార్టిన్ లూథర్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి? మార్టిన్ లూథర్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బిడ్డ చెప్తున్నాడు, మార్టిన్ లూథర్ ఎప్పుడైతే ఆ రోము యొక్క సిద్ధాంతాలలో 99 సిద్ధాంతాలు తప్పని తేల్చి బయటికి దాని యొక్క సిద్ధాంతాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చాడో అప్పుడు దానికి ఉరివేయబడిందంట ఒక విధంగా చెప్పాలంటే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అప్పుడు ఆ లూథరు ఒక చావు దెబ్బ కొట్టాడంట దాన్ని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానికంటే ముందు యేసు క్రీస్తు ప్రియులారా నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు. ఎప్పుడైతే ఆయన దేవుని కుమారుడు, ఇప్పుడు చూడండి, ఆ సైన్యము ఆయన యేసుక్రీస్తు ఆ యొక్క గెత్సేమనే తోటలోకి వెళ్ళినప్పుడు ఆ సైనికులను పట్టుకోవడానికి వెళ్ళారు. ఆ సైనికులను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సైనికులు యేసు ఎవరో గుర్తుపట్టట్లేదు. ఎందుకంటే ఆయనతో ఉన్న ఆ శిష్యులు కూడా ప్రియులారా ఒకే రీతిగా ఉన్నారు. యేసు, పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా వీళ్ళంతా కూడా ఒకేలాగా ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు మీరు ఎవరిని వెతుకుతున్నారని అడిగాడు. మేము నజరేయుడైనటువంటి యేసునని చెప్పినాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నేనని చెప్పాడు. మీరు వెతుకుతున్నటువంటి నజరేయుడైన యేసును నేను అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో అప్పుడే అపవాదికి ఒక భయంకరమైనటువంటి చావు దెబ్బ తగిలిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రెండవది ప్రియులారా గమనించండి, 12 మంది శిష్యులు వారు ఎప్పుడైతే యేసు క్రీస్తు నామమే అని బోధించారో దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు యేసు క్రీస్తు యొక్క నామమును బోధించారో, ఆ నామములో ఎప్పుడైతే ప్రార్థించారో
ఆ నామములో వాళ్ళు ఎప్పుడైతే పరిచర్యను ప్రారంభించారో ప్రియులారా, అప్పుడు ప్రియులారా సాతానుడికి చావు దెబ్బ తగిలిందట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, మూడవది ఈ యొక్క లూథర్ దగ్గర, అంటే అపవాదికి దానికి 7 తలలు ఉన్నాయి. ఆ 7 తలలలో మొదటి దానికి ఏం తగిలిందంట? చావు దెబ్బ తగిలి కొన్ని రోజులు ఏమైపోయిందంటే, చూడండి నిజమే అది. రోమన్ ఇప్పుడు మార్టిన్ లూథర్ ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు నిజంగా ప్రియులారా గమనించండి, ఈ రోమన్ క్యాథలిక్ అనేది సైలెంట్ అయిపోయింది. అక్కడి నుంచే అప్పుడు ఆర్సీఎం వచ్చింది, రోమన్ క్యాథలిక్ అనే సిద్ధాంతం వచ్చింది. ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రియులారా గమనించండి, నిర్మించబడినటువంటి మత శాఖ ఏది అని అంటే రోమన్ క్యాథలిక్ సంఘము. రెండవది లూథర్ సంఘం. ఎందుకంటే లూథర్ ఆర్సీఎంలో నుంచే బయటకు వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూథరు ఆర్సీఎంలో నుంచే బయటకు వచ్చాడు. చూడండి, ఆ విధంగా రాను రాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమైనారు అని అంటే, ఆ చావు దెబ్బ ద్వారా రోమన్ క్యాథలిక్ అనేది ఏమైపోయింది అంటే సైలెంట్ అయిపోయింది. డినామినేషన్ పెరిగినాయి. ఇక్కడ లూథర్ వచ్చిన తర్వాత లూథర్ సంఘము, బ్యాప్టిస్టు, సిఎస్ఐ, ఏమండి పెంతుకోస్తు, ఈ విధంగా డినామినేషన్లు ఏమైపోయినాయి? పెరిగిపోయినాయి. పెరిగిపోవటం వల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ యొక్క ఆర్సీఎం అనేది ఈ యొక్క సంఘకాలం 5వ సంఘకాలం నుంచి మార్టిన్ లూథర్ ఎక్కడ వచ్చాడు? సార్దీస్ కాలంలో వచ్చాడు. ఏమండి మార్టిన్ లూథర్ ఏ కాలము? సార్దీస్ కాలం, అంటే 5వ సంఘ కాలంలో వచ్చాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే వధువుకి కూడా అక్కడే బీజం పడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వధువు వృక్షం యొక్క పునరుద్ధరణలో పిల్లర్ మార్టిన్ లూథర్ దగ్గరనే ఆ వధువు యొక్క వృక్షానికి క్రీస్తు చెప్తున్నాడు, అక్కడ ఏమొచ్చిందంటే జీవం వచ్చిందంట, కొంచెం వెలుగు వచ్చిందంట. అంటే ఆ వెలుగు ఏది అని అంటే ప్రియులారా గమనించండి, రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతాలను తొక్కియటమే వధువు ఇక్కడ ఏం చెప్పిందంటే పైకి వచ్చింది అని చెప్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఆ యొక్క ఎప్పుడైతే లూథర్ వచ్చాడో ఈ యొక్క ప్రియులారా రోమన్ క్యాథలిక్ ఏమైపోయిందంటే పూర్తిగా డౌన్ అయిపోయింది. అక్కడి నుంచి మత శాఖలు వచ్చినాయి. జ్ఞానవేశులు వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ప్రియులారా గమనించండి, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి డినామినేషన్లు వచ్చాయి. కానీ ఎన్ని డినామినేషన్లు వచ్చినా మళ్ళా తిరిగి రాను మళ్ళీ అన్నీ కూడా ఎక్కడ కలుస్తున్నాయంటే ఎక్కడ కలుస్తున్నాయి? మళ్ళా తిరిగి ఆర్సీఎంలోనే గెలిచిపోతున్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూథర్ వచ్చాడు. లూథర్ చనిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని ఏం చేసినారు? ఒక సంస్థగా మార్చినారు. మెథడిస్టులు వచ్చారు, సెవెంత్ డే వాళ్ళు వచ్చారు. ఓ ప్రియులారా, లూథర్ తర్వాత చాలా మంది వచ్చారు. కానీ ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు మరలా తిరిగి ఒక సంస్థగా మారిపోతా ఉన్నారు. తర్వాత జాన్వేస్లో వచ్చాడు. ఆయన ఒక మెథడిస్టు సంఘాన్ని తీసుకొచ్చినాడు. ఆయన కూడా ఆయన పోయిన తర్వాత అది ఒక సంస్థగా మారిపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూడండి ప్రియులారా గమనించండి, అది ఒక సమస్యగా మారిపోయింది మెథడిస్ట్ అనేది. ఆ తర్వాత ఇంకా కాలం ముందుకు వచ్చే కొద్ది ఇంకా సంస్థలు పెరిగిపోయినాయి. ఇప్పటికి ప్రజెంట్ ఒక 4000 సంస్థలకు పైకి వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి, ఎన్ని సంస్థలు వచ్చినా ప్రియులారా గమనించండి, అన్నీ కూడా ఏమైపోతున్నాయంటే రాను అన్నీ కూడా ఈ యొక్క రోమన్ క్యాథలిక్ సిద్ధాంతంలో కలిసిపోతానే ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఎందుకు అని అంటే మనకు ఒక సంఘకాలంలో ఉంటుంది, దాంతో కూడా విభజించు వారిని దాని పిల్లలను నేను మంచము పట్టిస్తానని వాక్యంలో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని పిల్లలను దానితో విభజించు వారందరినీ కూడా ఏం చేస్తున్నాను? మంచం పట్టిస్తానని వాక్యంలో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ యొక్క అది వచ్చే కొలది ఇప్పుడు తిరిగి మరలా
ఈ సంస్థలన్నీ కూడా ప్రియులారా గమనించండి ఎక్కడ కలిసిపోయినాయంటే రోమన్ క్యాథలిక్లో కలిసిపోతాం. ఇప్పుడు రోము ఇప్పుడు చూడండి మెల్లిమెల్లిగా ఏం చేస్తుందంటే రోమన్ క్యాథలిక్ సంఘము ఎలా వస్తుందో తెలుసా ప్రియులారా? బలం పుంజుకుంటుంది. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మెల్లిగా క్రీస్తు బ్రహ్మ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో మాంబా అనేటువంటి ఒక సర్పము ప్రియులారా ఒక వ్యక్తిని అది ఏం చేస్తుంది? తరుగుతా ఉన్నది. ఆ వ్యక్తి పరిగెడతా ఉన్నాడు. ఈ సర్పానికి భయపడి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రియులారా గమనించండి, ఆ పరిగెడతా ఉన్నాడు. క్రీస్తు బ్రహ్మ ఆయన దాన్ని చూచి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆయన ఎక్కడ ఆ వ్యక్తిని కాటేస్తుంది, ఎక్కడ ఆ వ్యక్తిని పట్టుకుంటుందేమని చెప్పి ఆయన భయపడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సమయంలో ఆయనకు ఒక స్వరం వినబడింది, ఇదిగో నీకు ఆ యొక్క సర్పమును బంధించే అధికారము నీకు ఇవ్వబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాన్ని బంధించే అధికారము నీకు ఇవ్వబడింది కనుక నువ్వు వెంటనే దాన్ని బంధించు అని పలకమని చెప్పినప్పుడు వెంటనే ఆయన పలికినప్పుడు ఆ పాము ముడుచుకుపోయింది అన్నమాట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఆ వ్యక్తి ఎవరో కాదు, అది వధువు అని చెప్పినాడు ఆయన. అంటే వధువు వెనకాల ప్రియులారా గమనించండి ఏం పరిగెడుతుంది ఇప్పుడు? మాంబా అనే సర్పం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి ఈరోజు ఆ డినామినేషన్లన్నిటినీ అపవాది విడిచిపెట్టేసేసాడు. ఎందుకు విడిచిపెట్టాడో తెలుసా? ఆ యొక్క ప్రతి సంస్థ కూడా ఈ రోజున విగ్రహారాధనలోకి వెళ్ళిపోయింది. ప్రతి సంస్థలో విగ్రహారాధన జరుగుతుంది ఈ రోజున. ప్రతి క్రైస్తవ డినామినేషన్లో విగ్రహారాధన జరుగుతుంది ఈ రోజున. ప్రతి క్రైస్తవ డినామినేషన్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటున్నారు. అదొక విగ్రహము, ఒక చెట్టుని పెట్టుకొని దానికి స్టార్లు పెట్టి లైటింగ్లు పెట్టి చేస్తున్నారంటే అదొక విగ్రహం. అది వాళ్ళ ఇంటి మీద నక్షత్రాలు పెట్టుకుంటున్నారు, అదొక విగ్రహం. అది దానికి లైటింగ్ పెడుతున్నారు, విగ్రహం. అది ఈనాడు క్రైస్తవ సంఘములో జరిగేది విగ్రహారాధన జరుగుతూ ఉన్నది. ఒకప్పుడు రోములో ఉన్నటువంటి విగ్రహారాధన ఇప్పుడు క్రైస్తవ సంఘములోకి వచ్చేసింది. అందుకనే ప్రతి డినామినేషన్ను అపవాది ఏం చేసినాడంటే విడిచిపెట్టేసేసాడు. ఎందుకని? ఇప్పుడు ఆల్రెడీ వారు ఆరాధించే ఆరాధన అంతా కూడా ఎవరు చేస్తున్నారంటే అపవాదికి చేస్తున్నారు. కాబట్టి దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి యొక్క ఆరాధన అంతా ఎవరికి? అపవాది. క్రైస్తవ డినామినేషన్ చేసే ఆరాధన ఎవరికి వెళ్తుంది? క్రీస్తు నామమున చెప్తున్నాడు ఆయన. ఈరోజు ప్రతి క్రైస్తవుడు చేసే ఆరాధన ఏదైతే ఉన్నదో అది వాళ్ళు తెలియకుండానే వాళ్ళు అపవాదికి ఆరాధన చేస్తున్నారు అని చెప్తున్నాడు ఆయన. యేసు క్రీస్తు నామములో ఆరాధన చేసే ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి ఎవరికి ఆరాధన చేస్తున్నాడంటే అపవాదికి. ఇప్పుడు అపవాది ప్రతి డినామినేషన్ విడిచిపెట్టేసింది, ప్రతి సంఘ శాఖ విడిచిపెట్టింది, ప్రతి ఎంటైర్ మెసేజ్ వాళ్ళని విడిచిపెట్టేసింది. కానీ ఈ రోజున అదే అపవాది ఎక్కడ పనిచేస్తుందని అంటే ప్రియులారా వధువు వెనకాల పడతా ఉంది. ఎక్కడ పడుతుంది? వధువు వెనకాల. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు వధువు దాన్ని జయించాలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ చెప్పాడు, ఇదిగో ఆయన ఏం చెప్పినాడంటే ఆయన దగ్గర ఒక పిస్టల్ ఉంది, ఆ పిస్టల్తో దాన్ని గురిపెట్టి తల మీద కాల్చాడు. అది ఆయన కాలంలో కూడా దానికి ఏం తగిలింది? చావు దెబ్బే తగిలింది. మార్టిన్ లూథర్ కాలంలో దానికి చావు దెబ్బ తగిలింది. యేసు క్రీస్తు కాలంలో అది చావు దెబ్బ తగిలింది. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం యేసు క్రీస్తు కాలంలో లేం, లూథర్ కాలంలో లేం, వెస్లీ కాలంలో లేం, ఇదిగో లవోదికయ సంఘ కాలంలో మనం లేము. ప్రియులారా మనం ఉన్నది ఏ కాలంలో ఉన్నామంటే మరొక ఎఫెసీ కాలంలో ఉన్నాం. మరలా ఇప్పుడు సాతానుడు ఎక్కడ కూర్చున్నాడంటే ఇక్కడే కూర్చున్నాడు. ఎక్కడ? మరొక ఎఫెసీలోనే అది కూర్చున్నాడు, అక్కడే కూర్చున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి రోగాలు? అపవాది చేస్తున్న పని, దయ్యం చేస్తున్న పని. ప్రతి కుటుంబంలో కలహములు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అపవాది చేస్తున్న పని.
దురాత్మ చేస్తున్న పని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వధువుగా ఉంటున్న మనము ప్రియులారా, వధువుగా ఉంటున్న మనము మెలకుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ అదే చెప్తున్నాడు. ఆ రోజు ఆ మాంబ అనేటువంటి దాన్ని ఆయన పిస్టల్ పెట్టి కాల్చినప్పుడు దాని తలకు తగిలింది. అప్పుడు అది దానికి చావు దెబ్బే తగిలింది. అది చచ్చిపోలేదు ఇంకా పూర్తిగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, దాని నుంచి విడిపించబడింది వధువు. ఇప్పుడు దాని నుంచి విడిపించబడింది వధువు ఇప్పుడు. కనుక చూడండి, ఇప్పుడు వధువు భూమి మీద ఉన్నది. రేపు యుద్ధం చేసేది ఎవరితోనంటే వధువుతోనే. ఇప్పుడు చేస్తుంది ఆల్రెడీ ఆత్మీయంగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చేస్తుంది ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా ఆత్మీయంగా. చూడండి, ఆ రోజు దేవుడు ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము చూడండి, 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము క్షమించండి, ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదువుతాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టేదవు అని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. నీకును ఆమె సంతానమునకును నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును ఏ కలుగు చేస్తానన్నాడు? వైరము. కనుక ఇప్పుడు చూడండి, వధువు ఇప్పుడు క్రీస్తు బ్రహ్మ యొక్క నామాన్ని తీసుకుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ప్రతి కాలంలో కూడా దాన్ని ఎలా అంటే చావు దెబ్బ కొడుతూ వచ్చాడు, కానీ పూర్తిగా దాన్ని చంపలేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పూర్తిగా దాన్ని చంపలా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఎప్పుడు అది చంపబడుతుంది అని మనం గమనిస్తే ప్రియులారా, గమనించండి, అది ఎప్పుడు చంపబడుతుంది అని అంటే అది కేవలము ప్రియులారా వధువు చేతిలోనే అది చంపబడుతుంది. ఎందుకనంటే పౌలు రాశాడు దాని గురించి. ఆయన ఏం రాశాడంటే, మీ పాదముల కింద చూడండి, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుతాం. 19-20 వచనాలు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మను గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటులై ఉండవలని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. కనుక ఇప్పుడు ప్రియులారా గమనించండి, మీ కాళ్ళ క్రింద అన్నాడు. ఇక్కడ మీ అంటే బహువచనం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ కాళ్ళ కింద తీసుకో. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మము క్రీస్తు థామసు అపవాదిని తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాడనంటే మన కాళ్ళ కింద పెట్టాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ ఉంచారండి? మన కాళ్ళ కింద పెట్టాడు ఆయన. దాన్ని మనం ఏం చేయాలండి అంటే ఎదిరించి దాన్ని తొక్కాలి మనం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ దాన్ని ఎదిరించాడు. ఆమేన్. హల్లెలూయా.
క్రీస్తు థామసు ఆ అపవాదిని ఎదిరించాడు ఆయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక వాళ్ళు ఎదిరించి, ప్రియులారా గమనించండి, దానిని చావు దెబ్బ కొట్టి ఇప్పుడు మన కాళ్ళ కింద పెట్టాడు. దానిలో ఇప్పుడు చావు దెబ్బ తగిలింది అంటే దాని శక్తి లేదనే కదా దాని అర్థం. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి, అది మానిపోయేను అని వాక్యంలో రాయబడింది. ఎప్పుడు మానిపోయింది అది? ఇప్పుడు మానిపోతుంది. ఇప్పుడు మానిపోయింది. వాస్తవంగా 7 సంఘకాలాల్లో దానికి చావు దెబ్బ తగిలి అది సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మరలా ఏం చేస్తుందంటే మెల్లిగా లెగిస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రతి ఆర్సీఎం చర్చి ఇప్పుడు మెల్లిగా లెగిస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎక్కడ చూసినా సరే వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు నామాన్ని తీసుకుని ఆరాధిస్తున్నారు. చూసారా దయ్యం ఎంత తెలివితో చేస్తుందో? ఒకప్పుడు వాళ్ళు ప్రియులారా అసలు యేసు అనే పేరు ఎత్తేవాడు కాదు. అసలు యేసుక్రీస్తు అనే పేరే ఎత్తేవాడే కాదు. పితా, పుత్ర, పవిత్రాత్మ అనేవాడే కానీ ఎన్నడూ కూడా ఏ రోజు కూడా యేసు అనే పేరు వాళ్ళు ఎత్తేవాడు. కానీ ఈ రోజున వాళ్ళు యేసుక్రీస్తు పేరెత్తి బోధలు చేస్తున్నారు. అంటే లేచింది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు 13వ అధ్యాయం 11వ వచనం నుంచి ఒకసారి చదువుతాం. 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని దాని కొమ్ముల మీద 10 కిరీటములను. 13వ అధ్యాయం 11వ వచనం నుంచి. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకో క్రూర మృగం అంటది ఇక్కడ 11వ వచనంలో. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట. ఇందాకేమో సముద్రంలో నుండి వచ్చింది, అవునా? దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సముద్రం అనగా దేనికి సూచనగా ఉన్నది? దేనికి? ప్రజలకు, జనానికి. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు 11వ వచనంలో ఉన్నటువంటి ఈ క్రూర మృగం ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి, అక్కడ చూడండి, సరిగా చూడండి, అక్కడ భూమిలో నుండి వస్తుంది. ఇది దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సముద్రం అని చెప్పేసి అక్కడ అన్ని దగ్గర సముద్రం కాదు అయ్యా, మనం గమనించాలా. 13వ అధ్యాయము 1వ వచనంలో మనకు సముద్రంలో నుంచి వస్తుంది. 13వ అధ్యాయము 11వ వచనములో భూమిలో నుంచి వస్తుంది. ఇవి మనం జాగ్రత్తగా గమనించాలా. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. భూమి అనగా దేనికి సూచనగా ఉందంటే అమెరికా. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ పరిశుద్ధమైన దూత ఒక పాదము సముద్రం మీద పెట్టింది, ఒక పాదము ఎక్కడ పెట్టింది? భూమి మీద పెట్టింది. భూమి అనగా అమెరికా. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ భూమిలో నుండి మరొక క్రూరముగం పైకి వచ్చుడు చూచి తిని గొర్రెపిల్ల వంటి 2 కొమ్ములు దానికి ఉండేవి. ఈ క్రూర మృగానికి ఎన్ని ఉన్నాయంట? 2 కొమ్ములు ఉన్నాయి. ఈ 2 కొమ్ములు దేనికి సూచనగా ఉన్నాయి అని అంటే ప్రియులారా, భూమి అనగా అమెరికా. చాలా జాగ్రత్తగా ఉండండి. భూమి అనగా అమెరికా. అమెరికాలో నుంచి ఒక క్రూర మృగం పైకి వస్తుంది. ఈ క్రూర మృగానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 2 కొమ్ములు ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ 2 కొమ్ములు దేనికి సూచనగా ఉన్నదంటే ఒకటి మతానికి, రెండవది రాజకీయానికి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మతము, రాజకీయము ఇక్కడ ఏమవుతున్నాయి? ఏకమవుతున్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంటే ఈ క్రూర మృగము మొదటేమో సముద్రంలో నుంచి వచ్చింది,
ఇప్పుడు అదే క్రూర మృగం ఎక్కడికి వెళ్తుంది అని అంటే ప్రియులరా, అమెరికాతో పొత్తు పెట్టుకుంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేంతో పొత్తు పెట్టుకుంటుంది? అమెరికా. చూడండి, అమెరికా ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న దేశం ఏదనంటే అమెరికానే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచాన్ని ఏలుతున్న దేశం ఏది? అమెరికా. ప్రపంచ దేశాలలో కల్లా కూడా అత్యధికమైనటువంటి క్రైస్తవ జనం ఉన్నది అమెరికాలోనే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమెరికా ఒక క్రైస్తవ దేశము. అందుకనే ఇప్పుడు ఈ మృగమంటే సాతాను, అపవాది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరు ఆ మృగము అని అంటే పోప్ అండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పోప్ వెళ్ళి అమెరికాతో ఒప్పందాలు పెట్టుకుంటాడు, సహవాసం చేస్తాడు. ఎప్పుడైతే అమెరికా దాంతో సహవాసం చేసి దాంతో కలిసిపోతుందో, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, అది మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. అది ఎలా మాట్లాడుతుంది అని అంటే గొర్రెపిల్ల మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నట్టు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొర్రెపిల్ల అంటే 2 కొమ్ములు దానికి ఉండేను. అది ఘట సర్పం వలె మాట్లాడుతున్నది. ఏది మాట్లాడుతుంది అని అంటే ప్రియులారా గమనించే క్రూర మృగము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొర్రెపిల్ల అంటే ఆ గొర్రెపిల్ల వంటి కొమ్ములు, 2 కొమ్ములు దానికి ఇవ్వబడ్డాయి. ఆ 2 కొమ్ములేమో, ఒకటి మతము అంటే క్రైస్తవ మతం, రెండవది అధికారము అంటే రాజకీయము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రాజకీయము, ఈ మతము 2 ఏమైపోతున్నాయి? ఏకమవుతున్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మొదటి క్రూర మృగమునకు అధికారమున్న శాస్త్రులన్నీ దాని ఎదుట చేయుచున్నవి. దానికి చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగము భూమిలో నుండి దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతం చేస్తుంది. ఇప్పుడు అమెరికాని పూర్తిగా ఏం చేస్తుంది అంటే అది బలవంతం. కానీ అమెరికాలో జనాలు లేరు, తక్కువ జనాభా, తక్కువ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమెరికాలో జనాభా చాలా తక్కువ. ఇప్పుడు అమెరికా కూడా రాను ప్రియులరా, అది కూడా ఒక విగ్రహాల దేశంలాగా మారిపోయింది. మారిపోతాం, ఇంకా మారాలి. మారితేనే దానికి పూర్తి అధికారం వస్తుంది అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 13వ అధ్యాయంలో మనం గమనిస్తే దీన్ని మనం చదువుదాం. చూడండి, 7వ వచనాన్ని ఒకసారి చదవండి. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడిను. ప్రతి వంశం మీద. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి వంశములోను, ప్రతి ప్రజల మీద, ఆయా భాషలు మాట్లాడు వారి మీద, ప్రతి జనము మీదను అధికారం దానికి ఇయ్యబడిను. చూసారా? అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా దానికి ఏమి చేస్తారంట? అధికారము. అంటే రాను ఇప్పుడు చూడండి, ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుందంటే దెబ్బ కొడుతుంది. ముందు మొట్టమొదటి ప్రపంచంలో ఆర్థికంగా దివాలెత్తే దేశం ఏదంటే అమెరికానే. క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు, ఆ 2 కొమ్ములు అంట దున్నపోతు కొమ్ములు అంట. దున్నపోతు దేనికి సూచనగా ఉన్నదంటే ఆర్థిక స్థితికి. మీరు చూడండి, ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూస్తే అమెరికా ఆల్రెడీ దానికి ఆ యొక్క 2 థింక్ టవర్స్ ఉంటాయి, పెద్ద టవర్స్. ఆ టవర్స్ని బిన్ లాడెన్ ఏం చేసినాడు? కోలుకొట్టేసేసాడు. ఎప్పుడైతే కోలుకొట్టాడో అప్పుడే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఏమవుతుందంటే కుప్పకూలడం అనేది ప్రారంభించబడింది. అది ఇప్పుడు కూడా ఆ స్థితిలో నుండి కోలుకోలేకపోతుంది. ఇంకా ముందు కూడా ప్రియులారా గమనించండి, ఈ యొక్క ఆర్థికంగా అమెరికా ఏమైపోతుందంటే పూర్తిగా దిగజారిపోయి నాశనం అయిపోతుంది. ఆ పరిస్థితిలో ప్రియులారా గమనించండి,
అప్పుడు పోపును ఆశ్రయించినప్పుడు పోపు దానికి సహాయం చేస్తారు. అప్పుడు వీళ్ళు నమస్కారం చేయడం ప్రారంభిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే లావాదేవీలు జరుగుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, స్టాక్ మార్కెట్ అనేది పడిపోయింది, స్టాక్ మార్కెట్ పడిపోయింది అంటారు కదా. ఆ స్టాక్ మార్కెట్ అంటే ఏదో కాదు, ఇదే ఆర్థికంగా పడిపోవటం. ఆ స్టాక్ మార్కెట్ దాని సింబల్ ఏముంటుందో తెలుసా? దున్నపోతు బొమ్మ ఉంటుంది. మీరు గమనించారా? ఏ బొమ్మ ఉంటుంది? దున్నపోతు బొమ్మ ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ ఒరిజినల్ అండి. క్రీస్తు బ్రహ్మ ఎప్పుడో చెప్పేశాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ స్టాక్ మార్కెట్ అనే దగ్గర ఆ సింబల్, దాని లోగో, ఆ బొమ్మ ఏమేమి ఉంటుందంటే దున్నపోతు బొమ్మ ఉంటుంది. కనుక అమెరికా ఎప్పుడైతే ఈ యొక్క స్టాక్ మార్కెట్ అంటే లావాదేవీల దగ్గర ఎప్పుడైతే అది పతనమైపోతుందో, నాశనం అవుతుందో ఆర్థికంగా, అప్పుడు దానికి సహాయం చేయడానికి, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఎవరి దగ్గర లేని ధనము ఎవరి దగ్గర ఉంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉంది? కనుక ఇప్పుడు ఎవరికైనా, ఏ దేశానికైనా సరే సహాయం చేయగలిగే స్థితి ఎవరికి ఉందనంటే రోమికే ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మన దేశం కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, లేకపోతే ఇంకో దేశం కావచ్చు, ఇంకో దేశం, ఏ దేశమైనా సరే ఆర్థికంగా ఎప్పుడైతే కుప్ప కూలుతుందో అప్పుడు ఏమైపోతాయంటే ఖచ్చితంగా ప్రియులారా వాళ్ళ వైపు చూడక తప్పదన్నమాట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే ప్రియులారా ఇదవుతుందో అప్పుడు అమెరికా ఇప్పుడు దానికి బలవంతం చేస్తుందంట. ఇప్పుడు ఆల్రెడీ బలవంతం చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ రోము ఏం చేస్తుందంటే అమెరికాతో ఒప్పందాలు ఆల్రెడీ క్రీస్తు బ్రహ్మ ఉన్న టైంలోనే అది ఒప్పందాలు జరిగిపోయినాయని చెప్పినాడు ఆయన. కానీ ఇప్పుడు బలవంతం చేస్తుంది, అంటే ఇంకా తొందరగా జరగాలని. కానీ ఎందుకో కొంచెం ఆలస్యం అవుతా ఉన్నది. నిజంగా ప్రియులారా ఎప్పుడైతే ఆ ఒప్పందాలు నిజంగా అది అప్పుడు చేసిన ఒప్పందాలు ఇప్పుడు అది కార్యరూపం దాల్చి వచ్చిందనుకో, దాని తర్వాత నెక్స్ట్ కలిసే దేశం ఏదో తెలుసా? ఇజ్రాయేల్. అమెరికా తర్వాత నెక్స్ట్ కలిసే దేశం ఏదంటే ఇజ్రాయేలే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇజ్రాయేల్ ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు ప్రియులారా గమనించండి, వాళ్ళు 3వ మందిరం కట్టుకోవడానికి వీలు పడుద్ది. అప్పటిదాకా వాళ్ళు 3వ మందిరం కట్టలేరు. ఆ మందిరంలో కూర్చుంటాడు వీడెళ్ళి, అపవాదెళ్ళి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేనే క్రీస్తునని అప్పుడు బయటకు వస్తాడు. నేనే క్రీస్తునని బయటకు వస్తాడు. అప్పుడు వాళ్ళకి ఆ జ్ఞానం వస్తుంది అనమాట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అరే మనం మనము మోసపోయామని చెప్పి వారితో యుద్ధం చేస్తారు. వారితో యుద్ధం చేసినా ఇజ్రాయెల్ గెలవలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ప్రియులారా వాడిని తిరస్కరించిన వాళ్ళు 1,44,000 మంది బయటకు వస్తారు అప్పుడు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇదంతా కూడా ప్రియులారా గమనించండి, ముందు ప్రపంచంలో మొట్టమొదటిగా ఈ ఘట సర్పము, ఆది సర్పము, సాతానుడు, అపవాది ఎవరైతే ఉన్నారో వాడు మొట్టమొదటిగా లొంగ తీసుకునేది ఎవరిని అని అంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్న దేశాన్ని. ఆ దేశం ఏదనంటే అమెరికా. తర్వాత అమెరికా తర్వాతనే ఇంక ఏ దేశమైనా సరే, అమెరికా తర్వాత నెక్స్ట్ ఇజ్రాయేలే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెక్స్ట్ ఇజ్రాయెల్ తర్వాత ఇంకా ఏ దేశమైనా సరే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు అపవాది ఎక్కడో లేదు, కానీ ఎవరైతే క్రీస్తు థామస్ యొక్క వర్తమానాన్ని అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తూ పిల్లల అర్ధరాత్రి తెల్లవారుజాంగడిలో ఎవరైతే జీవిస్తున్నారో పిల్లరా వాళ్ళ దగ్గరే ఈ యొక్క అపవాది పనిచేస్తాం. వాళ్ళ దగ్గరే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అని అంటే ప్రియులారా పతనము చేయడానికి. కానీ క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు, ఓ ఆదామును మోసగించినట్లు, క్షమించండి, అవ్వను మోసగించినట్లు
325వ సంవత్సరంలో సంఘం అనేటువంటి వధువును మోసం చేసినట్లు ప్రియులారా గమనించండి, ఈ యొక్క వధువును వాడు ఎన్నడూ కూడా ముట్టలేడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వధువును వాడు ఎన్నడూ కూడా ముట్టలేడు, ఈ వధువును వాడు తాకలేడు. ఎందుకు అని అంటే ఆమెకు వాక్యం ఇవ్వబడినది, ఆమెకు వాక్యం ఇవ్వబడినది, ఆమెకు వాక్యము బయలుపరచబడినది. ఓ ఒకవేళ ఆ రోజు అవ్వ ప్రియులారా వాక్యాన్ని ఎత్తి మాట్లాడుంటే, లేదా ఇదిగో 325లో ఆ యొక్క అపవాది వచ్చినప్పుడు నిజంగా అక్కడ చాలా పోరాటం జరిగిందని క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. అక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పోరాటంలో ప్రియులారా గమనించండి, కొంతమంది చెరఛేదనం చేయబడ్డారంట, కొంతమంది సింహాలకు బలైపోయారంట. ఆ రోజుల్లో 325లో ఎంతో మందిని ప్రియులారా బలి చేసి బలవంతాన ఆ రోజు ప్రియులారా గమనించండి, సంఘాన్ని లొంగ తీసుకుంది అపవాది, పాడు చేసింది బలవంతాన. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు బలవంతం చేయడం కుదరదు. ఎందుకంటే పూర్తి వాక్యము, పూర్తి రెవల్యూషన్ అనేది ఆమెకు బయలుపరచబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కాలంలో వాళ్ళు ఎందుకు మోసపోయారు అని అంటే, ప్రియులారా ఆ రోజు సంఘమునకు పూర్తి ప్రత్యక్షత లేదు, ఆ రోజు సంఘమునకు పూర్తి వాక్యం యొక్క బయలుపాటు లేదు. అందుకనే ఆనాడు సంఘము ప్రియులారా వాళ్ళ యొక్క సిద్ధాంతాలకు లోబడిపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈరోజు చూడండి, ఈరోజు ఎక్కడ చూసినా క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి. మనం ఒకప్పుడు చేసాము, కానీ ఈరోజు మనం వాటన్నిటిని కూడా ప్రియులారా విడిచిపెట్టేసేసాం. ఈరోజు మనం వాటన్నిటినీ విడిచిపెట్టేసేసాం. కనుక క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, క్రీస్తు చెప్తున్నాడు, వారి యొక్క క్రియలలో మీరు ఏమాత్రము కూడా పాల్గొనవద్దు. ఈరోజు మేము సెమీ క్రిస్మస్ పెట్టుకుంటున్నామండి, రండి అని పిలుస్తుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అపవాది మోసం చేస్తూ ఉంది, కానీ మోసపోవద్దు, మీకు వాక్యం బయలుపడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని యొక్క క్రియలలో మనము పాల్గొనకూడదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ రోజున క్రిస్మస్ అనేది అది బైబిల్లో లేనటువంటి కార్యం, అది ఒక విగ్రహారాధన యొక్క కార్యం. అది ప్రియులారా గమనించండి, ఒక కొడుకు సొంత తల్లితో పాపం చేస్తే పుట్టినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి పేరు తంబూజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తంబూజు, ఆ తంబూజు అనేవాడే ప్రియులారా వాడే డిసెంబర్ 25న పుట్టాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మొట్టమొదటిగా ఉన్నది టీమస్ గా ఉంది, అంటే తంబూజ్ మాస్ అని. అంటే ఆ రోజుల్లో తంబూజుని ఆరాధన చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది రాను ఏమైపోయిందంటే మళ్ళా ఎక్స్మస్ గా మారింది. ఇప్పుడు చూడండి, ఎక్కడ స్టార్ పెట్టినా ఎక్స్మాస్ అని పెడుతున్నారు. మొన్న ఎక్కడో పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం అనుకుంటా, ఎవడో ఒక టీమస్ అని పెట్టాడు. చూడండి ప్రియులారా, అంటే పూర్తిగా ఎలా అయిపోతుందంటే విగ్రహారాధన. ఈరోజు క్రైస్తవ ప్రపంచమంతా కూడా ప్రియులారా వాళ్ళు తెలియకుండా వాళ్ళు విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. క్రైస్తవులు ఈ రోజున విగ్రహారాధన చేస్తున్నారు. వాళ్ళు తెలియక, లోకస్తులు తెలియక వాళ్ళు విగ్రహారాధన చేస్తే, క్రైస్తవులు తెలిసి విగ్రహారాధన చేస్తున్నారు ఈ రోజున. ఈ రోజున కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క విగ్రహారాధికుల యొక్క క్రియల్లో మనం దేనిలో కూడా పాలు పొందుకోకుండా పిల్లరా, అది కేవలము మృగము చేస్తున్న పని. ఈరోజు ప్రపంచమంతా కూడా పిల్లరా గమనించండి, దాని యొక్క విధానంలోకి వెళ్ళిపోతారు. అది వాస్తవము, అది ఎంతో కాలంలో లేదు. చూడండి, ఎంతో కాలంలో లేదు. ఇంకా కింద చదువుదాం, చూడండి 8వ వచనం చదవండి.
భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక. చూడండి, గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారే ఆ మృగానికి నమస్కారము చేస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిగతా వాళ్ళు చేయరు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇప్పుడు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురని ఇక్కడ రాయబడింది. అంటే ఆ టైంలో భూమి మీద వధువు ఉంటుందా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఎవరి పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడలేదు వాళ్ళు నమస్కారము చేస్తారు. ఎవరి పేరైతే రాయబడిందో వాళ్ళు చేయరు అని అర్థం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, ఖచ్చితంగా ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అధ్యాయం జరిగేటప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎవరైతే ప్రియులారా గమనించండి, ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో పేర్లు రాయబడతాయో వారు మాత్రం నమస్కారము చేయరు. వాళ్ళు చేయరు. అప్పుడు ఆ క్రూర మృగం ఏం చేస్తుంది? వారిని చంపేస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చంపుతుంది. కనుక అయినా సరే ప్రియులారా గమనించండి, ఆ రోజు ప్రియులారా యెరూషలేములో ఎట్లయితే రక్తపాతం జరిగిందో మరొక రక్తపాతం భూమి మీద జరగబోతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. టైటస్ అనేటువంటి రాజు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా అయితే ప్రియులారా ఆ ఇజ్రాయిల్ని ముట్టడించి ఇజ్రాయిల్ని ఏ విధంగా అయితే ఆయన లోపరుచుకున్నాడో వారందరూ కూడా అక్కడ చంపి, అదేవిధంగా ఇప్పుడు ప్రియులారా గమనించండి, అపవాది క్రూర మృగము ఈ ప్రపంచం మీద ప్రియులారా ఒక భయంకరమైనటువంటి వధ జరగబోతా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో ఉన్నటువంటి విషయాలు త్వరలో ఇదిగో నెరవేర్పు చేయడానికి ప్రతి విషయానికి కూడా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. చూడండి, అందుకనే ఆర్థిక వ్యవస్థ పడిపోతా ఉంది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పడిపోయింది ప్రపంచంలో. ఇప్పుడు ఆ ప్రపంచం యొక్క బ్యాంకు ప్రియులారా గమనించండి, ఆర్థికంగా అది దివాలా తీసేస్తుంది. కనుక కారణము ఏంటంటే ప్రియులారా, ఒక రోజున ప్రియులారా రోము వైపు ఈ దేశాలన్నీ చూడాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఏమొస్తుందంటే ఇక ఈ కులాలుండవు, మతాలుండవు, ఏముండవు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. నువ్వు ఏమైనా నువ్వు ఎలాగైనా ఆరాధన చేసుకో, నాకు అనవసరం. అప్పుడు వీళ్ళంతా కూడా సైలెంట్గా దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవిత కాలంలో ప్రియులారా సజీవంగా ఎత్తబడేంత వరకు కూడా దేవుడు మనలను ఆయన ఈ చివరి కాలంలో తీసుకుని వచ్చినాడు. చూడండి, ఆ చివరి కాలంలో దేవుడు మన ద్వారా దేవుడు ఏ కార్యాలైతే చేయబోతున్నాడో ఆ కార్యాలు చేయుటకు మనం బలము కలిగి శక్తి కలిగి ఈ లోకంలో మనము జీవించాలి. దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించాలి. ప్రార్థనే అన్నిటికీ ప్రియులారా పరిష్కారం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము
ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము స్తోత్రము ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి నాయన ఇప్పటి వరకు నాయన ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఉన్నటువంటి నాయన కొన్ని విషయాలు ప్రభువా మీరు మాకు బయలుపరిచారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. దానిని ధ్యానించుటకు నాయన అదుగురు అతను మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఫోన్ కాన్ఫరెన్స్లో వాక్యం విన్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah, hallelujah, is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మమే దేవుడు, క్రీస్తు బ్రహ్మమే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.